హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. నేను ఈరోజు రాగిపిండి మునగాకు చపాతి చేస్తున్నాను. రాగిపిండి మునగాకు చపాతి కోసము ముందుగా కప్పు గోధుమ పిండి వేస్తాను, ఒక కప్పు రాగిపిండి వేసి జుల్లడ పట్టుకుందాం, ఏమైనా నలకలు ఉంటాయేమని చెప్పేసి. పొద్దున్నే పిండి పంపించింది ఊరు నుంచి, దానికోసం ఏమైనా ఉంటాయేమని చెప్పేసి పెట్టనండి. ఏమీ లేదు, బాగానే ఉంది. కొద్దిగా ఉప్పు, నూనె వేసి కలుపుతాం. దీంతో పాటే మునగాకు వేసి కలుపుకుంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మా అబ్బాయి తినడని చెప్పేసి వాడికి ముందుగా పిండి చపాతి పిండిలా కలిపేసి సగం తీసి పెట్టేసుకుందాం అని చెప్పేసి. మునగాకు అమ్మోళ్ళు చెట్టుదండి, అమ్మ పంపించింది. ఫ్రెష్గా చాలా బాగుంది. చూడంగానే మునగాకు చపాతి చేయాలనుకున్నా, కానీ వాడు తినడని చెప్పేసి వాడి కోసం కొంచెం పక్కకు పెట్టేసుకొని మా ఇద్దరి కోసం నేను కొద్దిగా మునగాకు వేస్తున్నా అండి. చూడ ఎంత బాగుందో. ఇప్పుడు పిండితో పాటు వేసామనుకో చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ముద్దలాగా ఉంది కదా, అయినా కలుస్తుంది, కానీ పిండితో పాటు అయితే ఆయిల్తో పాటు వేసినప్పుడు ఉప్పు, ఆయిల్, మునగాకు వేసి బాగా కలిపేసుకొని నీళ్ళు వేసి కొద్ది కొద్ది కలిపితే మంచిగా కలిసిపోతుంది. వాడి కోసం కొంచెం తీసి పెట్టేసి నేను ఇలా కలుపుకుంటున్నాను అండి. ఇది మాది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ వాడికి కూడా కొద్దిగా రాగిపిండి చపాతీ కూడా తినడు, కానీ ఏదో ఒకలాగా ట్రై చేస్తూ ఉంటా. ఒకటి ఇప్పుడు మామూలు చపాతీలు 3 తినేవాడు ఈ 2 తింటాడు, అయినా పర్వాలేదు అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అందుకనే ఇప్పుడు రాగిపిండి చపాతీ చేసేస్తున్నా ఫస్ట్. అది చేసేస్తే మనకి టైం కూడా అవుతుంది, కాలేజీకి వెళ్తాడు కదా, పెట్టేస్తాను. కానీ హెల్త్కి సంబంధించింది పిల్లలు అందరూ అంతేనా, మా ఇంట్లోనే ఉంటారో నాకు అర్థం కాదండి. ఏదైనా కానీ సరే ఇంత కష్టపడి హెల్త్ కోసం చేస్తున్నాం కదా, అవును వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు, తినేద్దామని వాళ్ళ బాధ కోసమైనా తిందామని చెప్పేసి అసలు ఆలోచనే ఉండడండి. చిన్నోడు కూడా కాదు, పెద్ద పిల్లోడే. నాకు వద్దు అంటే వద్దు, కావాలంటే తినడం కూడా ఆపేస్తాడు, కానీ ఆ చపాతి మాత్రం తిననంటాడండి బాబు. ఈరోజు మాత్రం ఎట్లకేలకు బలవంతంగా పెట్టేశాను. 3 చపాతీలు బాక్స్లో పెట్టాను, 2 అయితే తినేసి వెళ్ళిపోయిందండి. మునగాకుది మాత్రం చిన్న ముక్క తింటుకున్నాడు అనమాట. సర్లే ఏదో ఒకటిలో కొద్దిగా చిన్న ముక్క తిన్నాడు కదా, రేపు ఎల్లుండి ఆగేసి ఎల్లుండి చేసి అవతల పుళ్ళు అలా అలవాటు చేసేద్దామని చెప్పేసి నేను కూడా ఫిక్స్ అయిపోయా. ఏంటంటే నేనైతే చేస్తూనే ఉంటాను, వాడు తినకపోయినా పర్వాలేదని చెప్పేసి నేను ట్రై చేస్తూనే ఉంటాను అండి. నిజంగా అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ అంటే మనం హెల్త్ కోసం చేస్తున్నాం కదండి, దానికోసం అది ఈరోజు వాళ్ళు తినలేదని మనం ఆపొద్దు కదా. అది చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా నీకు చిరాకు వచ్చేసి తినేస్తారు, ఆ టేస్ట్ తెలుస్తుంది. అట్లా అని చెప్పేసి నేను ఏదైనా సరే వాళ్ళు తినరు అనుకునేది అది ఇంకా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాండి. ఏదోలాగా వాళ్ళకి తినబెట్టాలని ట్రై చేస్తూ ఉంటా, కానీ లాస్ట్కి వచ్చేటప్పుడు ఒక్కోసారి తింటారు, ఒక్కోసారి తినరు. తిననప్పుడు మాత్రం వేరేలాగా చేసి పెడతా, ఇది కొంచెం అది కొంచెం వేసేసి. అదే అలా అని మన ప్రయత్నం మనం చేస్తుంటాం కదా, అది మంచిదే కదా, వాళ్ళు అర్థం చేసుకోవాలని నా కోరిక. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చక్కగా మునగాకు చపాతి చూడండి ఎంత బాగుందో, మెత్తగా భలే బాగున్నాయి. టమాటా పచ్చడి వేసుకుంటుంటే సూపర్ ఉన్నాయి అసలు. మొన్న విజేతలో తీసుకుందాం చూస్తే అండి ₹100 చెప్పాడు, 5 వచ్చాయి. అవి ఎప్పుడో చేసి పెట్టారు. అదే చూడండి మనం ఇప్పుడు మంచిగా ఇంట్లో చేసుకున్న ఫ్రెష్గా 5 నిమిషాలు అయిపోయింది. ఆ ₹100 డబ్బులు వేస్ట్. అది ఎప్పుడెప్పటి నుంచో ఫ్రిడ్జ్లో ఉంటాయి, ఎందుకంటే ఆరోగ్యం పాడు చేసుకోవడం. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి, ఇంట్లోనే ఉంటాయి కదా.